హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా, ఈ వీడియో పెట్టేసరికి వరలక్ష్మి వ్రతం కూడా అయిపోయింది అనుకుంటాలే. సో వరలక్ష్మి వ్రతం కోసమని ఇల్లంతా కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ లేచాము, ఇంకా అత్తయ్యకి అయితే బెడ్ రెస్ట్ చెప్పారు కదా. ఎక్కడ బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారండి బాబు. ఈ వీడియో అంతా చూడండి. అసలు నేను ఎంత రెస్ట్ తీసుకోమన్నా అత్తయ్య ఏం చేస్తున్నారో మీరే చూస్తారు. నాకు ఈ ఇల్లు దులపాలి అంటే చాలా భయం వేస్తుంది. అసలు ఒకళ్ళతో అయ్యే పని కాదు ఇది. ఎవరొకరు హెల్ప్ చేస్తేనే అవుతుంది. అలానే అత్తయ్యని చేయమనడానికి కుదరదు. అలా అని పండక్కి ఇల్లు శుభ్రం చేయకుండా ఉంటే బాగుండదు. అసలు ఇల్లు ఎలా అంటే అలా ఉంది. అత్తయ్యకి అసలు ఓపిక లేకపోవడం వల్ల ఒకరే అన్ని చేసుకోలేక ఇల్లునైతే వదిలేశారు. పైగా మా కోసం అని అటని ఇటని ఎవరొకళ్ళు ఇంటికి తిరగడం వల్ల కూడా ఇల్లు అయితే బాగా దుమ్ము బూజు అంత గందరగోళంగా ఉంది. అప్పుడు మా తోడుకోడలు ఒకసారి ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ ఇల్లు క్లీన్ చేశారు మొత్తం కూడాను. ఎంత క్లీన్ చేసినా గానీ ఇంతమంది మీద ఊరికే ఇదైపోయింది కదా. మనం రోజు క్లీన్ చేసుకున్నా సరే వారం క్లీన్ చేయకపోయినా ఎలా అయిపోయిద్దో తెలిసిందే కదా. ఇక బూజులైతే బీభత్సంగా పట్టున్నాయి. నేను ఇల్లు ఈ రోజు డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. బట్ కప్బోర్డ్స్ మాత్రం కదపట్లేదు. పైన సర్దడానికే నాకు ఎంత టైం పట్టింది. నేను ఎలా సర్దాను ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే చూడండి. నిజంగా చెప్తున్నా కదా, నేను మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేశాను. టిఫిన్ చేసేసి అప్పుడు అనిపించింది అనమాట, ఇంకా క్లీన్ చేద్దాం ఈ రోజే అని చెప్పేసి అంటారు కదా వెర్రి వచ్చినప్పుడే చేయాలని. అలాగా నాకు ఈ రోజు వెర్రి వచ్చింది క్లీన్ చేసేయాలి అని చెప్పి. వచ్చి చాలా డేసే అవుతున్నా క్లీన్ చేద్దాము అనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నాను. అసలు ఎక్కడ చూసినా కూడా చాలా అవసరం లేనియే ఉంటాయి. ఇక మామయ్య అటు నుంచి ఇటు నుంచి ఏ ఒకటి తీసుకొచ్చి పెడతారు. ఏది ఎప్పుడు అవసరం అయిద్దో తెలియదు కదా అని చెప్పి అత్తయ్య అలాగే ఉంచేయడము. ఇంకా అందరి మీద వాళ్ళ సామాన్లు, వీళ్ళ బట్టలు, లేకపోతే వాళ్ళ థింగ్స్ ఏయో ఒకటి ఎవరో ఒకళ్ళు అయితే చాలానే ఉంటాయి. మాయైనా ఇప్పుడు మాయ అయితే మా బెడ్రూమ్ మొత్తము మాయే సరిపోతాయి. ఇంకా ఖాళీ ఎక్కడ ఉండిద్ది. అట్లాగా చాలా వేస్ట్ అండ్ ఎక్స్పైరీ అయిపోయినాయి. వేస్ట్గా ఉండే చాలానే ఉంటాయి. ఇక ఏంటంటే అత్తయ్య అన్ని ఉంచుతారు. జాగ్రత్త చేద్దాం, ఇది అవసరమైద్దేమో అది అవసరమైద్దేమో అని చెప్పి కొనడమైనా ఉంచడమైనా అలాగ అన్నీ ఉంచడం వల్ల ఇల్లు చాలా చాలా మెస్సీగా అయిపోయింది. నాకేమో కంజెస్టెడ్గా నీట్గా ఉంటే బాగుంది అనిపిస్తుంది. కాకపోతే ఇది ఒక పెద్ద సంసారం కాబట్టి ఇంక అవ్వదు. ఇక నాకు వీలైనంత వరకు ఏదో వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇట్లా అయితే నేను క్లీన్ చేసి ఇచ్చేస్తాను. హబీ పుట్టిన తర్వాత నేను పెద్దగా క్లీనింగ్ ఏం చేయలేకపోయానండి. హబీ పుట్టక ముందైతే నేను బాగా క్లీనింగ్ చేసేస్తాను. ఇక ఇప్పుడు పిల్లోడితోటి చాలా కష్టం తెలిసిందే కదా. పైగా శ్రావణ మాసానికి ఇలా శుభ్రం చేసుకోకపోతే ఎలాగ చెప్పండి. మనం పూజలు చేసుకుంటాము అమ్మవార్లకి, ఇలా ఇల్లంతా శుభ్రం చేసుకుంటే ఇక్కడ లేని పాజిటివిటీ వచ్చేసిద్ది. ఈ కిటికీ ఏంటంటే ఓపెన్ చేసే ఉండడం వల్ల ఇక్కడ బాగా దుమ్ము వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అంతా దుమ్ము అసలు ఎంత దుమ్మో మీకు ఇక్కడ వీడియోలో క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ విండో కింద డ్రెస్సింగ్ టేబుల్ మ్యాట్ అన్ని దుమ్మే అయిపోయినాయి. నేను డ్రెస్సింగ్ టేబుల్ పైనే దులిపాను. మళ్ళీ ర్యాక్స్ తీసి నేను అసలు ఏమి తీసి అరేంజ్ చేయలేదు. సో అలా చేస్తేనే నాకు చాలా టైం పడుతుంది. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ మా మామయ్య వాళ్ళ బెడ్రూమ్తో స్టార్ట్ చేశాను. ఎందుకంటే మామయ్య మళ్ళీ బయటికి వెళ్ళి వచ్చినా కొంచెం రెస్ట్ తీసుకుంటారు. ఆ రూమ్ వరకు నీట్గా చేసేసి బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేసి ఇంకా మాప్ ఒకటి ఇల్లు ఆ రూమ్ వరకు క్లీన్ చేసి మాప్ పెట్టేశానంటే ఇంకా ఆ రూమ్తో మనకి పని అయిపోయిద్ది. ఇక ఇదిగో ఇన్ని ఎక్స్పైరీ అయిపోయిన పౌడర్ డబ్బాస్ అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ ఇంకా చెత్త అంతా తీసేసాను. ఇక ఇప్పుడు మాప్ కూడా పెట్టేసి బెడ్షీట్ వేసేసుకున్నానంటే ఇంకా మా మామయ్య వచ్చినా నాకు ఇక బాధ ఉండదు. ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకోవడం, మళ్ళీ ఆ రూమ్ ని మాప్ పెట్టేసుకొని దాని వరకు వదిలేస్తున్నా. ఏకంగా మొత్తము క్లీన్ చేసుకొని ఒకసారి ఇలా స్వీప్ చేయాలి అంటే హవితోటి కూడా కుదరదు. ఇక ఇటుదుమ్ అటుదుమ్ ఇటు వెళ్ళిపోయిద్ది అని చెప్పి అట్లయితే చేస్తున్నా ఈసారి. ఈ ఇల్లు ఏంటంటే చాలా పెద్దగా ఉండిద్ది కాబట్టి క్లీనింగ్ కూడా చాలా కష్టంగా అనిపించిద్ది నాకు. ఇంకా అత్తయ్య ఒక పక్కన చేపల కూర తీసుకొచ్చారు మామయ్య, ఇంకా అదే వండుతున్నారు. నాకు పెద్దగా రాదు చేపల కూర బాగా వండడం కాబట్టి అత్తయ్య వంట పని చూసుకుంటా, నేను క్లీనింగ్ చేస్తాను. నాన్నకి బాగా కోపం వస్తుంది అవి నీ మీద. తినచ్చు కదా నువ్వైనా, తినచ్చు కదే. హబీబాబుని చూసారు కదా, వాళ్ళ నాన్న దగ్గర దిగిపోయి ఏంటో తెగ ఆటలాడుతున్నాడు.
ఇక ఈ బెడ్ అయితే చెప్పే పని కాదు. ఈ పెద్దగా ఉండడం వల్ల ఉన్న చెత్త అవసరమేని ఆ మంచం మీద పడేసేస్తాడు మా ఆయన మా అవి అందరు కూడాను. ఇక బెడ్షీట్స్ కూడా అన్ని చేంజ్ చేసేస్తున్నాను, దుప్పట్లు. ఇంక ఇది వచ్చేసి పిల్లలకి పార్టీ చేసిన సుసు చేసిన బెడ్షీట్ మీదకి దిగకుండా ఉండడానికి అని చెప్పి డ్రై షీట్ టైప్ లో మేము తీసుకున్నాం. ఇది ఆన్లైన్ లోనే. ఫస్ట్ దులిపేశాను, కానీ దులుపుతుంటే బాగా దుమ్ము వస్తుంది, అందుకని ఇంకా వాష్ చేద్దామని తీసేశాను. ఇక అన్ని మిషన్ లో వేసేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా మాప్ కూడా పెట్టేసుకుంటున్నా. సో 2 బెడ్రూమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఈ పెద్ద కష్టమేం కాదు, బెడ్రూమ్స్ ఏముంది ఈజీనే కదా. కానీ అసలైన కష్టం ఏంటో తెలుసా? హాల్ తర్వాత ఇంకా కష్టమైంది కిచెన్ చూస్తేనే నాకు నీరసం వస్తుంది. అసలు క్లీన్ చేయగలుగుతానో లేదో కూడా నాకు తెలీదు. హాల్ మాత్రము ఇట్లా అయితే అయ్యింది. హాల్ కూడా నేను ఏం చేశానంటే జస్ట్ పైపైన దులుపుకున్నాను తప్పించి కబ్బోర్డ్స్ తీసి దులపలేదు. ఎందుకంటే కబ్బోర్డ్స్ తీసి దులపాలంటే నా ఒక్క దాని వల్ల అవ్వదు. అవి నేను తీసిస్తా ఉంటే ఒకళ్ళు కూర్చొని అవి తుడిచేసి దులిపేసి ఇచ్చేస్తే మళ్ళీ నేను అరేంజ్ చేసుకుంటా, కానీ నేనే తీసి నేనే దులిపి నేనే ఇచ్చేయాలి అంటే అవ్వదు అసలు. పైగా అవితోటి ఇంకా రోజంతా సరిపోయిద్ది. అప్పటికే నేను స్టార్ట్ చేసి 2 hours పైనే అయిపోయింది, కానీ ఏ కోసానా కూడా పని అవ్వట్లేదు. ఇక పైన అలా బూజులు దులిపాను, ఫ్యాన్లు కూడా దులుపుతున్నా. ఎండలేమో విపరీతంగా ఉంటున్నాయి అసలు. ఇక కొంచెం ఈ ఫ్యాన్లు దులిపాము అంటే చాలా ప్రశాంతంగా అనిపించిద్ది. ఇంక మళ్ళీ దానికి తోడు మనం ట్రైపాడ్ సెట్ చేసుకుంటా క్లీన్ చేసుకోవడం అంతకంటే కష్టము. నిజం చెప్పమంటారా, ఇంట్లో ఎన్ని ర్యాక్స్, షో ర్యాక్స్ ఎంత తక్కువగా ఉంటే మనకు మెయింటెనెన్స్ అంత తక్కువగా ఉండిద్ది. మా ఆయనకు తెలియక చూడండి ఎన్ని కబోర్డ్స్ పెట్టించేశారో. ఇవన్నీ క్లీన్ చూడడానికి బాగుంటాయి, కానీ క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం దోలు తీరిపోయిద్ది అంటారు కదా, అలాగా. ఇక ఫ్యాన్లు దులిపిన తర్వాత ఊరికి ఒకసారి ఫ్యాన్ వేస్తే దుమ్ము ఏమన్నా వచ్చేసిద్ది. ఇక విండోస్ కూడా నీట్ గా తుడిచేసుకున్నాను, సోఫాలు తుడుచుకుంటున్నాను. అసలు ఒకటి కాదు అబ్బా. మా హోమ్ టూర్ కోసం ఇంకొక రీజన్ ఏంటంటే హోమ్ టూర్ కూడా చెయ్యాలి అనుకుంటున్నా, గానీ ఇల్లు ఇంత చండాలంగా ఉన్నప్పుడు హోమ్ టూర్ చేస్తే నన్నే తిడతారు, నువ్వు ఆడదానివేనా అని చెప్పి. అలా అని ప్లస్ నాకు శ్రావణ మాసం కూడా కలిసి వస్తుంది. అన్ని కలిపి నేనైతే ఇట్లాగా క్లీనింగ్ చేసుకుంటున్నాను. ఇంకా హాల్ కూడా పైనే దులిపాను. మీరు చూసారు కదా, కబ్బోర్డ్స్ ఏ తీయలేదు. ఈ వినాయకుడిని మా వారికి మా ఆఫీస్ లో గిఫ్ట్ ఇచ్చారు. ఇక అలాగా కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ షీల్డ్స్ మావయ్యవి, దీనికోసం స్టూల్. ఇవన్నీ ఏం చేస్తానంటే నేను బయటికి తీసుకెళ్లి వాష్ చేసుకొని తీసుకొస్తాను. ఇక్కడ నేను తెల్లదే వేపించొద్దని చెప్తే మా ఆయన తెలుపు తప్ప ఏం వేపిలేదు. నేను మా ఇంట్లో వైట్ కలర్ మాత్రం ప్లీజ్ వేపియొద్దు అంటే మొత్తం వైటే చేసేసారు. నాకు ఎంత కోపం వచ్చిందో. అది క్లీన్ చేసుకోవడం కష్టంగా ఉండిద్ది. ఇలాంటప్పుడు డార్క్ కలర్స్ వేపించుకుంటేనే మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉండిద్ది. తెలుపు ఎంత క్లీన్ చేసినా సరే కొంచెం మరకలకు కూడా నల్లగా అయిపోయిద్ది. నాకు అందుకే నచ్చదనమాట. ఇంకా అలాగే చిన్న ఆడబడుచు వాళ్ళు కూడా వచ్చారు. హవియానో వాళ్ళ తాత వెళ్ళి మా చిన్నదిన్ని అయితే తీసుకొని వచ్చారు. హవి అయితే భార్గవి అంట. మా చిన్న ఆడబిడ్డ పేరు భార్గవిలే. పేరు భలే పలుకుతున్నాడు, స్పష్టంగా భలే వస్తున్నాయి పేర్లు మాత్రం. మా మావయ్య ఏమో ఎందుకు ఇప్పుడు నువ్వు ఇవన్నీ దులుపుతున్నావు, మీరు వెళ్ళిపోయిన తర్వాత ఎవరో ఒకరితోటి దులిపిస్తా కదా అని అన్నారు. కానీ పండగ ఇప్పుడే కదా, ఇప్పుడే శుభ్రం చేసుకోవాలి కదా అని చెప్పి నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. కానీ కొంచెం కూడా ఇదేమంటారు ఈ ఉత్సాహం రావట్లేదు నాకు. ఓర్ నాయన ఎప్పుడైపోయిద్ది క్లీనింగ్, ఎప్పుడైద్ది అన్నట్టే ఉంది నా పరిస్థితి. ఇక సోఫాలు కూడా అన్ని లాగి మాప్ పెట్టేసుకుంటున్నా. పద్దాక తీయం కాబట్టి అప్పుడప్పుడే కాబట్టి ఇట్లా లాగేసి నీట్ గా క్లీన్ చేసేసుకుంటే కొంచెం బాగుండిద్ది. కానీ ఇలాగా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నప్పుడు వచ్చే ఆ ఫీలింగే వేరు కదా, అవునా కాదా? అసలు ఇప్పటి వరకు ఎంత మెస్సీగా అనిపించిందో. మళ్ళీ ఇప్పుడు నేను సర్దాను కదా, ఇంకో 1 week తర్వాత వచ్చి చూసినా మళ్ళీ యాజ్ యూజువల్ గానే ఉండిద్ది. ఇక హాల్ అయిపోయింది, బెడ్రూమ్స్ 2 అయిపోయినాయి, పూజ గదిలో ఊరికే బూజుల వరకు దులిపాను. దేవుడి పటాలు అయి తర్వాత దులుపుకుంటే శుభ్రంగా స్నానం చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ వెనక ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ అంతా డబ్బాలు ఉంటాయి. మీరు కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు కదా, అన్ని డబ్బాలే కిచెన్ లో, అన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి, కిచెన్ నీట్ గా సర్దచ్చు కదా అని చెప్పి మీరు అడుగుతా ఉన్నారు కదా. సో ఇంకా నాకేంటంటే ఇక్కడ బల్లులు ఉంటాయని భయమే. సత్య కొంచెం అవి వరకు తీసియండి, మిగిలినవన్నీ నేనే సర్దుతానని చెప్పాను. సరే అన్నారు. ఇంకా అక్కడంతా దులిపేసుకొని నీట్ గా ఇంకా అరేంజ్ చేయాలి. చాలా వరకు ర్యాక్స్ లోపలికి వెళ్ళిపోతే బాగుండిద్ది, కానీ ర్యాక్స్ సరిపోవట్లేదండి బాబు. ఇదే కాదు, ఇంకో పెద్ద కిచెన్ తీసుకున్నా కూడా మాకు సరిపోదు. అన్ని సామాన్లు ఉన్నాయి. ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు కనీసం ఒక చిన్న ఆటో నిండా సామాన్లు తీసేసాం. మీరు నమ్ముతారా? ఆఖరికి మధ్యలో తీస్తానే ఉన్నారు. అసలు ఎక్కడి నుండి వస్తాయో తెలీదు, చాలా ఉన్నాయి. ఇక మా చిన్నాడు బిడ్డ వచ్చి నువ్వేంటి అంత బూజులు
ఏమి క్లాత్ కట్టుకోకుండా దులిపేస్తున్నావు, డస్ట్ అలర్జీ వచ్చేసిద్ది అంది. నాకు కూడా తెలుసు, బట్ ఏంటంటే గాలాడదు. కానీ తను చెప్పింది మంచికే కదా, అలాగ ఫస్ట్ లో వాళ్ళకి తెలియక ఇట్లాగే దులుపుకొని డస్ట్ అలర్జీ వచ్చి కొంచెం దుమ్ము కూడా పడట్లేదంట ఇప్పుడు. అంతే కదా, మన ముక్కులు కూడా ఎంతవరకు అని తట్టుకుంటే. ఇంకా నాకు బాగా వాటర్ అవుతున్నాయి, చాలా డీహైడ్రేటెడ్ గా అనిపిస్తుంది చెప్పాలంటే. ఇంకా వాటర్ తాగుతా, ఏదో ఒకటి తింటా, పని చేసుకుంటే బాగుండిద్ది. ఈ కిచెన్ చూస్తుంటేనే నాకు నీరసం వస్తుంది. ఇంకా మా ఆడబిడ్డని అడిగి ఎట్లా సర్దను, ఏమేమి సర్దను, ఎక్కడేం పెట్టను అని అడుగుతా, సజెషన్స్ తీసుకుంటా నేనైతే సర్దుతున్నాను. ఒక్కొక్కసారి మనకే ఐడియాస్ రావు కదా, ఇంక ఎటు నుంచి ఏం సర్దాలో అని ఆలోచించడానికే చాలా టైం పట్టేసిద్ది. పైగా మా ఇల్లు చూస్తే ఎవరికైనా నీరసం వచ్చేసిద్ది సర్దాలంటే మాత్రము. హాల్ వరకు, బెడ్రూమ్స్ వరకు నీట్ గా అయిపోయింది. ఇంక కిచెన్ ఎంతవరకు నేను నీట్ గా చేయగలుగుతానా, లేకపోతే మళ్ళీ యాజ్ యూజువల్ గా పెట్టేయగలుగుతానా అర్థం కావట్లేదు. నాకైతే మామూలుగా అనిపించట్లేదు. అసలు ఈ కిచెన్ అయిద్దా, ఈ రోజు అయిద్దా, అసలు అప్పటికే టైం 1 పైనే అయిపోయింది. అసలు నేను ఎప్పుడు సర్దుతానా లేదా, సర్దుతానా బాబోయ్ ఏంటిది, ఈ కిచెన్ ఏంటి అని చెప్పి అనిపిస్తుంది నాకు నిజంగా. ఇంకా మా అత్తయ్యకి బాగానే ఉండుంటే అత్తయ్య కూడా వచ్చి హెల్ప్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే నేను అత్తయ్యని ఏం అడగట్లేదు హెల్ప్ చేయమని కూడా, ఎందుకంటే బాగోలేదు కదా. ఇంకా నేను ఒక్కదాన్ని ఎట్ల కొట్లు చేసుకుంటాను, హవీని చూసుకుంటే చాలే అనుకుంటున్నా. ఇక డబ్బాలు కూడా ఒకటే ఉన్న డబ్బాలు 2-3 డబ్బాలు ఉంటే అన్ని అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ కూడా చాలా డబ్బాలు పెట్టేశారు, ఎందుకో తెలియదు. ఇన్ని డబ్బాలు అసలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు. ఇక్కడ ఉల్లిపాయ, రాగి పిండి అయితే పాడైపోయింది కూడా, అలాగే ఉండిపోయినాయి. ఈ నెయ్యిలన్నీ ఓపెన్ చేయని నేను ఊరు తీసుకెళ్లిపోతా హవి కోసము, హవికి పెట్టుకోవచ్చు కదా. సో మొత్తానికి ఇట్లాగైతే సర్దానండి. ఇంకా నా వల్ల కావట్లేదు. ఒక పక్కన చేపల కూర చూసుకుంటుంది మా చిన్నాడబడుచు, ఇంక ఇక్కడ మెయిన్ ఈ కిచెన్ దగ్గర ఇది కూడా సర్దాలి. చెప్తున్నా కదా, ఒక్కొక్క పార్ట్ చూస్తుంటే ఒక్కొక్కసారి నీరసం వచ్చేస్తుంది. ఇగో చాకులు, పీలర్లు అసలు ఎన్ని ఉంటాయో, తుప్పులు పట్టేసినాయి. ఇక చాలా పడేసేసాము. ఎందుకు ఇవన్నీ, అవసరమైన 2-3 పెట్టుకుంటే చాలు కదా అని చెప్పి ఇవైతే పడైపోతున్నాము. ఇంక వద్దు అని చెప్పి ఇంకా షింకులో కూడా నిదానంగా అంట్లయితే పెరిగిపోతున్నాయి. ఈ కిచెన్ అంతా కూడా బూజులు పట్టేసే ఉంది. ఇంకా నిదానంగా ఒక్కొక్కటి అయితే సర్దుతున్నాను. ఈ కూలర్ మీద కూడా ఇంత చెత్త ఉంది. ఫ్లవర్ వాజులు ఏమో బూజులు పట్టున్నాయి. ఇవి కూడా నేను ఏంటంటే వాష్ చేసేస్తాను, ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటా. నేను వచ్చిన ప్రతిసారి వాష్ చేసి మళ్ళీ అక్కడ పెడతాను. వినాయకుడు ఇందాక చూపించాను కదా, అది పగిలిపోయింది. ఇక్కడ కిచెన్ లో బూజులు దులుపుతుంటే లైట్ కూడా పగిలిపోయింది. నేను సర్దడమేమో గానీ అన్ని పగిలిపోయినాయి. అబ్బా అనిపించింది. మా అత్తయ్య మరీ దారుణంగా ఫ్రిడ్జ్ లో అత్తర్లు పెట్టారు. ఎందుకు అంటే ఫ్రిడ్జ్ అంట వాసన వస్తుందంట, అందుకని వద్దు అని చెప్పి. ఇంకా కోన్స్, కొబ్బరి చిప్పలు ఎండిపోయినాయి, అలాగా చాలానే ఉన్నాయి. ఇంకెలాగో క్లీన్ చేస్తున్నాం కదా అని ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేస్తుంది మా చిన్నాడబడుచు. ఇంకా ఎక్స్పైరీ అయిపోయిన పసుపులు, కుంకాలు, వక్కలు, అబ్బో ఒకటి కాదులే, ఏమని చెప్పమంటారు, ఎలా చెప్పమంటారు, ఎండిపోయిన నిమ్మకాయలు చాలానే ఉన్నాయి. ఫ్రిడ్జ్ కూడా కుదిరితే మొత్తము తీసి నీట్ గా సర్దితే బాగుండిద్ది. కానీ అప్పటికే నాకు చాలా టైం అయిపోయింది. ఇంకా ఒళ్ళు సహకరించాలి కదా, మళ్ళీ ఓవర్ స్ట్రెయిన్ అయిపోయినా ఇబ్బందే. సో మన వల్ల అయినంత వరకు నిదానంగా చేసుకోవాలి. రేపటి నుంచి ఏంటంటే మనకి వల్ల విగ్రహ ప్రతిష్టలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. గురువారం నుంచి ఇంకా గుడికి వెళ్ళడం సరిపోయిద్ది. మళ్ళీ వరలక్ష్మి వ్రతం రోజు పూజలు సరిపోతాయి. శనివారం ఏమో విగ్రహ ప్రతిష్ట అసలు రోజు, అది ఇంకా ఆదివారం మేము రిటర్న్ వెళ్ళిపోతాము. ఈ వీడియో నాకు తెలిసి నేను వరలక్ష్మి వ్రతం రోజు పోస్ట్ చేస్తాను అనుకుంటాను. సో మీరు పూజలు ఎలా చేసుకున్నారు, మీ ఇంట్లో ఎన్నింటికి పూజ అయిపోయిందో కూడా చెప్పడం అసలు మర్చిపోవద్దు. నేను కూడా కొంచెం ఎర్లీగానే లేచి చేద్దాం అనుకుంటున్నా. ఇంకా నా హెల్త్ సహకరించాలి. లేడీస్ ప్రాబ్లమ్స్ తెలిసిందే కదా, పండగలు అంటేనే కొంచెం భయం వేస్తా ఉండిద్ది. పైగా ఇంత పూజలు దులిపేశాను కాబట్టి నేను పూజ చేయగలుగుతానో లేదో ఇంకా అంతా అమ్మవారి దయ. చేస్తే కనుక ఖచ్చితంగా షార్ట్స్, లాంగ్ వీడియో పెడతాను, మీరు చూసేయచ్చు. ఇక బెల్లం తీసుకొని పరుగు నా నాయనమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు తింటానని చెప్పి. ఇదైతే అసలు ఎప్పటిదో, ఎప్పుడెప్పుడు కాయలు, ఎప్పుడెప్పుడు పొళ్ళు, ఉప్మా రవ్వ అంట, ఆఖరికి స్ట్రాలు కూడా ఫ్రిడ్జ్ లో దాచిపెట్టారు. ఎందుకంటే చల్లగా ఉంటాయంట. అసలు ఏం చెప్పాలి, అసలు ఈ ఫ్రిడ్జ్ లో ఏమేమి పెడుతున్నారో ఏంటో అత్తయ్య, నాకైతే అర్థం కావట్లేదు. ఇక అసలు ఆ కిచెన్ సర్దుతుంటే మాత్రము వస్తానే ఉంది. ఎట్టకేలకు ఫ్రిడ్జ్ ఎంతో కొంత ఖాళీ అయితే చేసేసింది. ఇక్కడ మాకు బియ్యం పెట్టుకోవడానికి ఇట్లా సపరేట్ గా స్టోరేజ్ అప్పుడు చేయించుకున్నాము. ఇక బకెట్ పెట్టేసుకొని దానిలో బియ్యం పోసేసుకొని ఇంకా అలా పెట్టేసుకొని వాడుకుంటాము బయట లేకుండా. ఇంకా ఇప్పుడు అక్కడ అంతా క్లీన్ అయిపోయింది. డైనింగ్ టేబుల్ క్లీన్ చేశాను, ఫ్రిడ్జ్ కూడా మాక్సిమం క్లీన్ అయిపోయింది. ఇక
ఇక్కడవన్నీ సర్దుతున్నాను. కొన్ని పాడైపోయినవి ఉన్నాయి, కొన్ని బాగున్నాయి, 2-3 డబ్బాలు ఉన్నాయి, అన్ని అలాగా సర్దేసి అరల్లోకి అయితే తోసేస్తున్నాను. మరి చెప్పాను కదా నేను అరలు అయితే సర్దట్లేదు, జస్ట్ పైన మాత్రమే సర్దుతున్నాను అని చెప్పి. ఇంకా అరలు తుడవలేదు, ఏమి చేయలేదు. ఒక్కదాన్ని ఒక్క రోజులో చేయలేను కదా, మళ్ళీ ఇంకొక రోజు పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఏదో ఒక పని పడుతుంది, ఏదో ఒకటి తిరగడం, ఏదో ఒకటి అట్లా అవుతుంది. కాబట్టి ఇంకా నేను మాత్రము ఇట్లా సింపుల్గా చేసుకోవడానికి కొంచెం అంతకంటే ఎక్కువ చేయలేకపోతున్నాను. ఎందుకంటే చాలా పెద్ద ఇల్లు అండి, ఒక 1 వీక్ అయినా పట్టిద్ది డీప్ క్లీనింగ్ చేయాలి అంటే. అది కూడా నాకు సపోర్ట్ ఉంటేనే బాబోయ్. ఇక ఇక్కడ కిచెన్ దగ్గర, ఈ డైనింగ్ ఏరియా దగ్గర విండోస్ కూడా బాగా బూజు అసలు ఎంత బూజు పట్టినాయో. అత్తయ్య కూడా అదే అంటున్నారు, నాకు ఒంట్లో ఓపిక లేక ఇల్లు ఇలా వదిలేసానమ్మా, అస్సలు ఓపిక లేదు, ఇల్లు ఏమో ఇంత ఇదిగా అవుతుంది, క్లీనింగ్ వాళ్ళకైనా చెప్పి ఒక 10,000 పెట్టైనా క్లీనింగ్ చేయించుకోవాలి అంటున్నారు. కానీ మాకు ఓపిక ఉంది కాబట్టి మేమే చేసుకోవడం బెటర్. అత్తయ్య వాళ్ళు చేయలేరులేండి, మేమే వచ్చి ఒక 2-3 రోజులు అట్లా ఉండి నిదానంగా చేసుకుంటే సరిపోయిద్ది. ఎందుకంటే వాళ్ళు 10,000 పెట్టి చేసినా సరే మళ్ళా నెల రోజులకి ఇదే కదా ఇద్ది. నేను అదే అంటాను, వద్దులే అత్తయ్య నేనే చేస్తాను నిదానంగా అయినా, బయట ఎందుకు, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు అంటే అప్పుడు డీప్ క్లీన్ చేయించుకున్నా బాగుండిద్ది. ఇప్పుడు ఏంటంటే నిదానంగా కొంచెంగా చేసుకున్నా సరిపోయిద్ది. ఫైనల్ గా డైనింగ్ టేబుల్ మొత్తం కూడా సర్దేశాను, కిచెన్ దగ్గర కూడా అన్ని తీసేసి ఇట్లా సింపుల్ గా పెట్టుకున్నాను. ఇంతకీ నా క్లీనింగ్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముందైతే మొత్తము తుడుచుకుంటున్నాను. ఇంకా దీని తర్వాత నాకున్న పెద్ద టాస్క్ ఏంటి అంటే స్టవ్ వెనక బాగా జిడ్డు పట్టేసింది, అది కూడా నీట్ గా రుద్దేయాలి. ఇక ఇన్ని చేసినాక అదొక్కటి ఎందుకు పెండింగ్ చెప్పండి, అది కూడా నీట్ గా చేస్తే ప్రశాంతంగా అనిపించింది కదా. నాకైతే అప్పటికే 2 o'clock దాకా అయింది. అందరూ అన్నం కూడా తినేశారు. అవన్నీ చేస్తానే ఉన్నా, పక్కన వాళ్ళు అన్నం తినేశారు. ఇంకా నా కోసం ఇక్కడ వెయిట్ చేస్తారు. అవి కొంచెం అన్నం నేనే పెట్టాను, నిదానంగా పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఆడిపించుకుంటున్నారు. అవిని చూసుకుంటే చాలండి, నేను ఎంత పనైనా చేసేస్తాను. ఇది వచ్చేసి పురాతన కూలర్, మా పెళ్లికి ముందు తీసుకున్నట్టున్నారు. ఇంక ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి అసలు యూజ్ చేయట్లేదు. కాకపోతే ఎప్పుడైనా ఎవరైనా వచ్చి బాగా గాలాడలేదన్నప్పుడు యూజ్ అయిద్దిలే అన్నట్టు ఉంచేసాము. ఇదైతే పెద్దగా వర్క్ కూడా అవ్వట్లేదు, ఉల్లిపాయల వాళ్ళకి వేయడమో ఎవరో ఒకరికి ఇచ్చేయడమో చేయాలి, ప్రస్తుతానికి అట్లా ఉంచాము. సో కిచెన్ సర్దడానికి నాకు చాలా టైం పట్టింది, బెడ్రూమ్స్ హాల్ కంటే కూడా చాలా టైం పట్టింది. పైన సర్దితేనే నాకు సాయంత్రం అయిపోయింది. నాకు ఫుల్ నీరసం వచ్చేసింది. ఒక పక్కన మా వారు ఇదిగోండి కొంచెం హెల్ప్ అనమాట. ఈ బెడ్షీట్ అదొకటి వేసారు, షింక్ నిండా అంట్లు, ఇల్లు మాత్రం ఇట్లా నీట్ గా సర్దుకున్నాను. షింక్ లో అంట్లు మళ్ళీ తోమాలి, కిచెన్ అనకది క్లీన్ చేయాలి, బయట ఫ్లవర్ వాజులు ఉతకాలి, బట్టలు ఆల్రెడీ వాష్ చేశాను, చెత్త ఏమో ఫుల్ గా నిండిపోయింది, ఇంకో ట్రిప్ బట్టలు వేసాను. ఇవన్నీ సర్దుకొని కడుక్కొని రుద్దుకొని అబ్బా పని పెట్టుకుంటే ఇంతే కదండి, చాలా పని అయితే ఉండిద్ది. ఇంతకీ వీడియో ఇంత లెంతీగా ఉంది కదా అని స్కిప్ చేశారా, ఇక్కడ వరకు చూసారా అనేది ఇప్పుడే కామెంట్ చేయండి. వీడియో లెంతీగా ఉన్నా చూడండి, నేను ఎంతో కష్టపడి వీడియో అయితే షూట్ చేస్తా. ఇదంతా సర్దడం అంటే అంత ఈజీ కాదు, తెలిసిందే కదా ఆడవాళ్ళకి. పైగా వరలక్ష్మి వ్రతం రోజు చాలా అలసిపోయి అలా రెస్ట్ తీసుకునేటప్పుడు నా కబుర్లన్నీ వింటా చక్కగా వీడియో చూసి టైం పాస్ చేసేసుకోండి. ఈ ఫ్లవర్ వాజ్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడమే, లేదంటే బూజులుగా ఉంటాయి. ఇంకా తుడిచినా నాకేమో అంత పోయినట్టు అనిపించు. చక్కగా ఇలా కడిగేసి ఆరబెట్టేసుకుంటే ఫ్రెష్ గా ఉంటాయి. ఒక 10 రోజులు 20 రోజులు అయినా, ఒక నెల రోజుల దాకా అయినా బాధ ఉండదు. ఇక అవన్నీ ఆరబెట్టేసి అన్నాలన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి గ్యాస్ అంతా నీట్ గా తుడిచేసుకోవాలి. ఇంకా షింకులో అంట్లు కూడా తోమేసేయాలి. ఇంకా అప్పుడు నాకు ప్రశాంతంగా ఉండిద్ది అనమాట. ఇవన్నీ పడేసేయాలి. అసలు చెత్త అయితే 3 డబ్బాలకి అయిపోయింది. ఇక రేపు చెత్త కూడా పడేయాలి. ఇక్కడ వాళ్ళ నాన్న కొడుకులు మాత్రం మంచిగా ఆడుకుంటున్నారు. పోనీలేండి, అవి చిరాకు పెట్టించకుండా ఆడుకుంటున్నాడు, అదే చాలు. ఈ అంట్లన్నీ ఏంటంటే చాలా ప్లాస్టిక్ డబ్బాలే ఉన్నాయి, చూడడానికి షింక్ నిండిపోయినట్టు ఉంది, కానీ తోమడం ఈజీగానే అయిపోయింది. చిన్న సామాన్లు అయితేనే తోమడం చాలా కష్టమైద్ది, కానీ ఇలా పెద్దవి అయితే పెద్ద కష్టంగా ఏమీ అనిపించదు, ఈజీగానే అయిపోయిద్ది. కరెక్ట్ గా ఒక 15 గంట 20 నిమిషాల్లోనూ నేను అంట్లన్నీ కూడా తోమేసుకున్నాను. మాట్లాడడానికి కూడా నాకు నీరసం వస్తుంది, చెప్పాలంటే చాలా రెస్ట్లెస్ గా ఉన్నా నేను. చాలా ఇంక ఈ పండగలంటే ఆడవాళ్ళకి పండగ. ఎంత ఆనందంగా ఎంత బాగా అలంకరణ చేసుకుంటామో మన ఇంటిని కూడా అంతే నీట్ గా అయితే చేసుకోవాలి. ఇంకా హవి ఆటలు మామూలుగా లేవు, ప్రశాంతంగా ఆడుకుంటున్నాడు. అప్పుడప్పుడు అమ్మ అని వస్తున్నాడు. ఇక మొత్తం అంట్లన్నీ తోమేసా, షింక్ అంతా నీట్ గా కడిగాను. ఇప్పుడు ఇక్కడ అంతా క్లీన్ చేయాలి. చూసారు కదా ఎంత దారుణంగా ఉందో. ఇంకేంటంటే అత్తయ్యకి చేతులు
ఇట్లా రుద్దాలి అంటే పెయిన్స్ వచ్చేస్తాయి కదా, అందుకే ఎప్పుడైనా ఒకసారి అట్లాగా చేస్తారు. మాక్సిమం ఇంకా నేనే చేస్తాను, లేదంటే ఎవరో ఒకళ్ళు వచ్చినప్పుడు అలా రుద్దేస్తారు. ఇక నిదానంగా నేను సాఫ్ట్ స్క్రబ్బర్ పెట్టుకొని అయితే రుద్దుతున్నాను. స్టీల్ స్క్రబ్బర్ పెట్టుకుంటే ఏంటంటే అది పెచ్చులు లేచిపోతాయి అని చెప్పేసి సాఫ్ట్ స్క్రబ్బర్ తో అయితే నీట్ గా రుద్దుకుంటున్నా. విండో కూడా రుద్దాలి కాబట్టి. ఇక్కడ మేము సోప్ స్టాండ్ ఇంకా శానిటైజర్ హ్యాండ్ వాష్ కి అన్ని కూడా సపరేట్ గా పెట్టించుకున్నాము అప్పుడు స్టార్టింగ్ లోనే. ఇక గ్యాస్ కింద కూడా గొబ్బలు ఉన్నాయి, అవి నేను తీసేసా, బాగా మురిగ్గా ఉన్నాయి అని చెప్పేసి గ్యాస్ కూడా తోమేసి వెనకది కూడా క్లీన్ చేసేసా. గ్యాస్ కింద కూడా రుద్దేస్తున్నా. ఇక్కడ గట్టులాగా మేము పెట్టించుకున్నాము, అదేమైందంటే సగం వరకు ఇరిగిపోయి చేతికి వచ్చేసింది. ఇక అది కూడా వేయించాలి, లేదంటే సింక్ దగ్గర అంటులు తోముతుంటే మొత్తం కూడా తడిచిపోతుంది మనకి డ్రెస్ అంతా కూడాను. అందుకని ఇంకా అది నిదానంగా వేయించాలి. అప్పుడే చిన్ని రిపేర్లు అయితే వస్తాయండి. ఎంతైనా సరే బిల్డర్స్ కట్టిన ఇల్లులు మనం కట్టించుకున్నంత స్ట్రాంగ్ గా ఉండవు. ఏంటోనండి, డబ్బుల్లాకి తీసుకోవడమే గానీ డబ్బులుంటే మనం సొంతంగా దగ్గరుండి మనం పనులు చేయించుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉండిద్ది. ఇంక మొత్తానికి ఇల్లు మొత్తం క్లీనింగ్ అయిపోయింది అక్కడతోని. ఇక నేను ఇట్లా రెడీ అయిపోయి హోమ్ టూర్ వీడియో కూడా తీసాను. ఇదిగోండి, ఇదేనండి నేను వరలక్ష్మి వ్రతం కోసం తీసుకున్న శారీ. ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా, అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు షాపింగ్కి వెళ్ళాను కదా అక్కడిది. దీని మీదకి నేను ఇప్పుడు బ్లౌజ్ ఇక్కడ విజయవాడ వచ్చిన తర్వాత కుట్టించుకున్నాను. ఇది క్లాత్ ప్లస్ వర్క్ కలిపి నాకు 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఫుల్ వర్క్ అండి, సదా ఫ్యాషన్స్ అని అక్కడ ఇప్పుడు ఆఫర్ అయితే ఉంది. సో వాళ్ళ ఆఫర్లో అయితే ఇట్లా వర్క్ చేశారు. హ్యాండ్స్ మొత్తం ఫుల్ వర్క్, బ్లౌజ్ మొత్తం కూడా ఇట్లా ఫుల్ వర్క్. చాలా బాగుంది కదా, వేసుకొని రెడీ అయ్యి మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి. ఇట్లా హెవీగా కుట్టించుకుంటాం గానీ ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం. ఈ రోజుల్లో శారీస్ కంటే కూడా బ్లౌజెస్కే కాస్ట్ ఎక్కువైపోతుంది, అవునా కాదా? నేను మగ్గం వర్క్ ఇప్పటి వరకు ఒక్క డ్రెస్ కానీ ఒక్క శారీకి కానీ వేయించుకోలేదు. ముందు వేయించుకోవాలి, ఎప్పుడైనా ఒకసారి వేయించుకోవాలనుకుంటా గానీ ఏమో. ఇంకా అత్తయ్య వాళ్ళతోటి ఈ శారీ మీదకి అని చెప్పి మ్యాచింగ్ కాంట్రాస్ట్ గా ఇట్లా బ్యాంగిల్స్ అయితే చేయించుకున్నాను. నేనేం ఫ్రీగా ప్రమోషన్ చేయలేదు, పాపం వాళ్ళకి చాలా పనే పెట్టేశాను. ఈ బ్యాంగిల్ సెట్ కొనాలి అంటే 700 రూపీస్. సో చాలా బాగున్నాయి. అయితే మధ్యాహ్నము 4 o'clock పెద్ద వర్షం అయితే పడిపోయింది. సడన్ గా ఉమ్మదంగా ఉంది, ఎండ అనుకుంటున్నాం కదా, వర్షం పడింది. అవి నిద్రపోయి కూడా లేచాడు. నేను హోమ్ టూర్ మాట్లాడుతా ఉన్నానా, నా మాటలకి లేచి చూస్తున్నాడు. హోమ్ టూర్ వీడియో కూడా త్వరలోనే పెడతాను. ఇంకా అలాగైతే రెడీ అయ్యి నేను హోమ్ టూర్ వీడియో కూడా తీశాను. ఇల్లంతా శుభ్రంగా సర్దుకుంటే ఎక్కడ లేని మనశ్శాంతి అండి, అసలు ఎంతో పీస్ఫుల్ గా అనిపించిద్ది. ఒక పక్కన మా వారికి వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, అవి మాత్రము అట్లున్నాడు. ఇంతకీ నేను ఎలా రెడీ అయ్యాను ఏంటో చెప్పండి. ఇక సాయంత్రము తాత ఎత్తు అని అడుగు, ఎత్తుకో. వెళ్తావా అత్త దగ్గరికి? వద్దు, క్లారిటీ చెప్తాడు, వద్దు. చెప్పు, ఎవరింటికి? ఎవరింటికమ్మా? రిషి బావా. ఏం చెప్తావు అవి ఇవ్వలేగా. మనము సైకిల్ చేస్తే ఆయన సైకిల్లోనే చెప్తున్నాడు. సరే పదండి అంటున్నాడు. ఓయ్ రా తల్లి, రా తల్లి. అడా వీడియోకి రమ్మంటే రాకుండా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళొచ్చావు తల్లి? చెప్పు, ఎవరికి వెళ్ళాము? కళ్ళు తీయాలా? తీ. ఎక్కడికి వెళ్ళావు? తాత కళ్ళు టీ కూడా తప్పు. ఎక్కడికి వెళ్ళారు? ఆచా, ఎవరింటికి వెళ్ళారు? భార్గవి అత్త, మోక్షి బావా, రిషి బావా, శృతి, వెంకట్, పద్మ, దిత్య, వేద పేరు చెప్పు. వేద చెల్లిందా? ఇంకా పేరు నువ్వు చెప్పు. నువ్వు అమ్మ శృతి, దివ్య చెప్పు. చెప్పే
ఇది మంగళవారం రోజు వీడియో. సో ఇది అలా ఉంది కదా, నేను ముందు బుధవారం రోజు వీడియో పెట్టాను. ఇది మంగళవారం రోజు, శ్రావణ మంగళవారం కాబట్టి ఇలా అయితే నీట్గా రెడీ అయ్యాను. ఇంకా అత్తయ్యకి బెడ్ రెస్ట్ కాబట్టి నేను షూట్ కూడా ఎక్కువ చేయలేదు. ఒక 10 minutes వీడియో సపరేట్గా ఏం పెడతాంలే అని దీనిలోనే యాడ్ చేసేసాను. ఇది మొత్తము 2 రోజుల వ్లాగ్. ఆ రోజు పొద్దున్నే నిద్ర లెగడమే ఇలా తలస్నానం చేసేసి దాని తర్వాత ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర అయితే పూజ చేసేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. అలా పూజ చేసుకుని బయటకు వచ్చానో లేదా అవి నిద్ర లేచి నా దగ్గరికి రానే వచ్చేసాడు. లేచిపోయావా చిన్న తల్లి, గంట సౌండ్కి లేసావా తల్లి నువ్వు? స్వామికి దండం పెట్టుకోమ్మా, స్వామికి దండం పెట్టుకో. స్వామి ఓ తల్లి, బంగారం అమ్మిది, బంగారం అమ్మిది. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. పదా ఒక నానమ్మ ఏం చేస్తుంది చూడు తల్లి. నానమ్మ ఏం చేస్తుంది? చెల్లి లేదమ్మా, అక్కడ బాబు ఏడుస్తున్నాడు. వెళ్ళిపో, వెళ్ళు. బాబు ఏడుస్తున్నాడమ్మా, చెల్లి ఏడుస్తుందా? ఇంకా రాత్రి నిన్న మా ఆడబిడ్డ వాళ్ళ కోసం అని బియ్యం కడిగాను కదా, నైట్ అన్నం వండితే చాలా మిగిలిపోయింది. ఇంకెందుకులే టిఫిన్ వామన్నం చేసుకుందాం, మధ్యాహ్నానికి అన్నం వండిద్దో లేదో తెలియదు కదా, ఎండలేమో విపరీతంగా ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా వామన్నం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. సో వ్లాగ్ లెంతీగా ఉంది కదా అని చెప్పి అసలు స్కిప్ చేయకుండా చూడండి. నేను చాలా కష్టపడి డీప్ క్లీనింగ్ చేశాను. సో హోమ్ టూర్ వీడియో తొందరలోనే పెట్టడానికి ట్రై చేస్తాను. వీడియోస్ చాలా చాలా డిలే అయిపోతున్నాయి, నాకు కూడా అర్థమవుతుంది. నాకేంటంటే ఎప్పుడెప్పుడు పెడితేనే బాగుంటుంది అనిపిస్తుంది, బట్ డిలే అవుతున్నాయి. ఇంకేం చేయలేము. వామన్నం ప్రిపేర్ చేసేసి ఇంకా అందరం కూడా టిఫిన్ చేసేసాము. అవి మాటలు చూడండి. బాబు ఇడ్లీ తింటావా? బాబు ఇడ్లీ నా దగ్గర ఉంటావా? అమ్మోళ్ళు వెళ్ళిపోమ్మను, ఉండవా నా దగ్గర? ఇడ్లీయా? అవి ఇక్కడ ఉంటావా విజయవాడలో? నేను నాన్న ఆచి వెళ్ళిపోతాం, ఉంటావా నాన్నమ్మ దగ్గర? తాత బైక్ మీద తిప్పుతాడు. తాత నేను నువ్వు ఉందావా? మేము వెళ్ళిపోతాం, మేము ఉండం. ఓకే, మేము వీడియో కాల్ చేస్తాం, ఓకేనా? ఓకే. ఉంటావా? ఓకే అమ్మ చెప్పు, బాయ్. క్యాప్ కాదది, నీ జుట్టే అలా ఉండిద్ది. బాయ్ తల్లి. ఇడ్లీ తెచ్చావా నాన్న? ఎక్కడి నుండి తెచ్చావు? బైక్ మీద తెచ్చావా? జుయ్ జుయ్ అని. నీకుండా వచ్చిందా? ఓ తల్లే. ఇంకా మామయ్య బయటకు వెళ్ళి మా వారి కోసం పూరి, హబీ కోసం ఇడ్లీ తీసుకొచ్చారు. వామన్నాం కదా వీళ్ళకి ఎక్కదు, అందుకని చెప్పి ఇట్లా అయితే తీసుకొచ్చారు. బెండకాయలు తీసుకొచ్చారు, అవన్నీ కూడా కట్ చేసి బెండకాయ గుర్లాగా చేద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ బెండకాయలు కట్ చేసుకున్నాను. కూర ఒక పక్కన వేద్దాము, ఒక పక్కన అన్నం కూడా పెట్టేశాను. ఇంకా వంట పని అయిపోయిందంటే మాక్సిమం పనులన్నీ అయిపోయినట్టే. వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను, అవి కూడా ఆరేయాలి. ఇంక ఇంతలోపు ఈ పనులు ఎన్ని అవుతా ఉన్నాయి. నేను ఫస్ట్ లేజగానే ఇలా ఫ్రెష్ అయిపోయి పనులన్నీ చేసుకుంటే చాలా మంచిగా అనిపించింది కదా. ఇక తండ్రి కొడుకులు మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఇలాగా మంచిగా టైం దొరికినప్పుడు టైం స్పెండ్ చేయడమే. ఇక నేను వచ్చేసి బట్టలన్నీ కూడా ఆరేసేస్తున్నాను. ఎండ ఉంది కదా బాగా అని చెప్పి. మళ్ళీ ఎప్పుడు ఎండ వచ్చిద్దో ఎప్పుడు వర్షం వచ్చిద్దో అసలు ఇప్పుడు ఈ వాతావరణాన్ని అసలు మనం ప్రిడిక్ట్ చేయలేకుండా ఉన్నాము. ఇంక ఇలా మొత్తము కూడాను బట్టలన్నీ ఆరేసుకుంటా ఇంక పక్కన అన్నం కూర కూడా అయిపోవస్తున్నాయి. ఇంక పని అంతా అయిపోయినట్టే. అత్తయ్యతో మాత్రము నేను అసలు ఏ పని చేయనీయలేదు, నేనైతే అసలు ఏమి చేయొద్దనే చెప్పాను.
వద్దు 3 రోజులు మంచిగా రెస్ట్ తీసుకోండి, మళ్ళీ బాగున్నా బాగోపోయినా తగ్గినా తగ్గకపోయినా గురువారం రోజు రమ్మన్నారు కదా, ఇక మంగళవారం బుధవారం సోమవారం ఈ 3 రోజులు రెస్ట్ ఇచ్చేసామంటే గురువారం రోజు తగ్గిందో లేదో హాస్పిటల్కి తీసుకెళ్లి చూపిస్తే డాక్టర్ ఏం చెప్తారో వినాలి. ఇంకా ఇక మా వారు ఆడిపిచ్చి నిద్రపుచ్చడానికి అయితే ట్రై చేశారు. ఇంకా హవి నిద్ర కూడా పోయాడు. హవి నిద్రపోయాడంటే నాకు చాలా పనులు అయినట్టే అనమాట. అంటే ఇంట్లో పనులు ఏముంది, హవి మెలకున్నప్పుడైనా చేయొచ్చు, కానీ వాయిస్ ఓవర్ చేయడం మాత్రం హవి పడుకున్నప్పుడే చేయాలి. ఇక ఒక పక్కన షింక్ నిండిపోయింది మళ్ళా కూడాను. షింక్ చాలా చిన్నగా ఉండిద్ది, దానివల్లే అనుకుంటా. సో మీరు నెట్ఫ్లిక్స్లో తమ్ముడు అనే మూవీ వచ్చింది, చూసారా లేదా అని తింది చెప్పండి. ఇంకా మా అత్తయ్య నిన్న చూసారు సగము, ఇవాళ మళ్ళీ రిమైనింగ్ చూస్తున్నారు. ఇక ఇక్కడ అన్నం అయితే పెట్టించేసాను. కాలు వాపు మాత్రం అసలు ఏమీ తగ్గలేదు. పడుకోమంటే ఏంటో కూర్చుంటారు, వద్దతే పడుకోండి అన్నా కూడా దిండేసుకొని పడుకోరు. చెప్తా నేను వినరు. అంటే కంఫర్ట్గా ఉండదేమో, పద్దాకడ పడుకోవాలి అన్నా కష్టంగానే ఉండిద్ది కదా. అవి నిద్ర కూడా లేచాడు, కాసేపు అంటే కాసేపే పడుకున్నాడు. ఇంక వెంటనే నిద్ర లేచిపోయాడు. ఇక మేము సినిమా చూసుకుంటా మాట్లాడుకుంటా అయితే అన్నం తినేసాము. హవికి ఏంటంటే అందరూ ఉన్నారంటే అస్సలు అన్నం తినడు. అందరూ వెళ్ళిపోయినాక కొంచెం మేము ఖాళీ అయితే నిదానంగా నేను కూడా కొంచెం ఎక్కువ అద్దినిద్దినని ఏదో ఒకటి పెట్టడం వల్ల మరేమో కానీ అందరూ ఉన్నప్పుడు మాత్రం అస్సలు తినడు. ఎవరు లేనప్పుడు కొంచెం పర్లేదు, అసలు తినని దాని మీద కొంచెం తినడం కూడా నయమే కదా. కావాలా తల్లి, ఎక్కడ ఉండి జారిపోతున్నాయి. ఏది అడి తిరుగు తల్లి, లేదంటే పాపం. ఇటు తిరుగు అవి, ఇటు తిరుగు. ఆయన అద్దంలో చూసి నవ్వుకుంటున్నాడు. ఇంకా వాళ్ళ నాన్న అన్నం తింటే ఆయన కూడా కూర్చొని వాళ్ళ నాన్నతో పాటు పెరుగు తింటున్నాడు. అట్లా ఉండిద్ది మనం మరి పిల్లోడితోటి. ఓ తెగ తింటాడంటే అది కూడా ఎక్కువ తినడు. సగం డ్రెస్ మీద వేసుకోవాలి, సగం ఒళ్ళంతా పోసుకోవాలి, దాని తర్వాత తినాలి. అట్లా ఉండిద్ది అనమాట హవితోటి. ఏంటోనండి భలే ముద్దుగా ఉంటాయి కదా. అయితే ఇంతలోపు అత్తయ్య వాళ్ళకి బ్యాంగిల్ ఆర్డర్స్ అయితే వచ్చాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే. ఇక బ్యాంగిల్ ఆర్డర్స్కి బ్యాంగిల్స్ అయితే చుట్టాలి కదా, చుట్టడానికి కోసం అని చెప్పి ఇక కూర్చున్నారు. నేనేమన్నానంటే 2 రోజులు రెస్ట్ తీసుకున్నా కూడా చుట్టచ్చు కదా అని అన్నాను. కాకపోతే అత్తయ్య ఏమో వద్దు చేద్దాము, ఇంకా మా చిన్నాడు బట్టి చుక్కల్లే చేయలేరు కదా, నేను చుట్టిస్తే తను చేస్తుంది అని చెప్పేసి అయితే ఇంకా అత్తయ్య చుడుతున్నారు. సో మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయా లేదా కూడా చెప్పండి. మాకు విజయవాడలో అయితే పడుతున్నాయి. వరలక్ష్మి వ్రతం ముందు రోజు కూడా వర్షం పడుతుంది, నేను డీప్ క్లీనింగ్ చేసిన రోజు కూడా వర్షం పడుతుంది. ఉందా తల్లి? ఎక్కడుంది? ఏం లేదు అక్కడ. నైట్ నేను వంటకి బెండకాయ కూర వండాను కదా పొద్దున. ఇంకా రిషి చిన్నాడు బట్టి కూడా ఉన్నారు. కూర అటు ఇటు కాకుండా ఉండిద్దిలే, మా ఆయన కూడా కడుపు మార్చుకున్నాడు బెండకాయ ఇష్టం లేక. ఒక పక్కన టీ పెట్టేసి టమాటా పప్పు కూడా వండేస్తున్నాను. తొందరగా వండేస్తే 6:30-7 లోపు తినేస్తాం కదా ఎర్లీగా అని చెప్పి ఇక ముగ్గురు కూడా టీ పెట్టేసి ఇచ్చేసానంటే వాళ్ళు ప్రశాంతంగా కొంచెం తాగేస్తారు. టీ తాగే వాళ్ళకి టయానికి టీ పడిందంటే అంతకంటే మనశ్శాంతి ఉండదు. లేదంటే వాళ్ళకి ఏంటో హెడ్ఏక్ వచ్చేసిన ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ మా హబీబాబు గారు అమ్మ టీ నేను తాగుతా అంటున్నాడు. ఏంటో మరి ఏం తాగుతాడో ఏమో, తిని తాగితే ఇంకా నేను భూమి మీద కూడా ఆగనేమో. అట్లుండిద్ది మా అబ్బాయి తోటి. తాగకూడని తినకూడని అయితే తింటా అంటాడు, పెట్టిని మాత్రం తినడు. ఇక అత్తయ్య వద్దత్తయ్య అంటే అదేమన్నంటే పడుకోండి అంటే కాలు పైన పెట్టుకున్నాలే పర్వాలేదులే ఏం కాదులే అంటున్నారు. అట్లా ఉండిద్ది. ఇంతకీ శ్రావణ మంగళవారం మీరు ఎలా చేసుకున్నారు, అలాగే వరలక్ష్మి వ్రతం అసలు ఎలా చేసుకున్నారు, మీకు కలిసిన ఆచారం ఉందా లేదంటే మామూలుగా చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏంటిది? ఎవరు నీకు శృతి? అమ్మ శృతి. ఎవరే నీకు పేరు పెట్టి పిలుస్తావు? బుషి బాబానా? కొట్టండిరా, మీ నాన్న పేరు చెప్పు. అలా నా చెల్లాడంట. నానా ఎవరితో మీటింగ్? ఎవరితో? ఆ చెల్లాడా మీటింగ్ లో లేడా నానా? ఎవరితో మీటింగ్? ఎవరితో? గోవిందతోనా? ఏది ఏడుకొండల స్వామితోనా ఏకంగా మీటింగ్ మీ నాన్నకి? అవునా, సరే ఓకే. ఆడి హవి వాళ్ళ తాతతోటి బయటికి వెళ్ళి వస్తా పిల్లలందరూ కింద ఆడుకుంటున్నారు. అయితే హవి కూడా ఆగిపోయాడంట.
సరే ఆగిపోయాడంటే ఇంకా నేను వెళ్ళి ఇంకా కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ దాకా అట్లా ఆడిపించి ఇంకా నేను పైకి అయితే తీసుకొచ్చాను. ఇక్కడ గులకరాలు పోసున్నాయి, గులకరాలతోటి అందరి మీదకి ఇస్తారడం అదనమాట ఆట వాళ్ళకి. ఇక దాని మీద కూర్చొని జర్రు మన జారుతున్నాడు. డ్రెస్ అంతా మురికి చేసుకున్నాడు, లైట్ కలర్ కదా. అయినా పిల్లలతో ఆడుకుంటేనే ఆనందం వచ్చింది. గులకరాల మీద నడిచేస్తున్నాడు, అసలు గుచ్చుకోవట్లేదు మరేమో. ఇక ముందు పెద్ద అయినాక సెన్సిటివ్ అయిపోతామో కానీ చిన్నప్పుడు ఇలా రఫ్గా పెరిగితేనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, ఇమ్యూనిటీ అనేది కూడా బాగా పెరిగిద్ది. మా మామయ్య బుక్స్ అయితే చాలా ఆర్డర్ ఇచ్చాం కదా, అవన్నీ కూడా వచ్చాయి. బుక్స్ అడిగారు, అడ్రస్ పెట్టమంటే పెట్టట్లేదు ఎవరు కూడాను. సో అది ఇంకా వీళ్ళైతే బ్యాంగిల్స్ కోసం ఇంకా కొన్ని మెటీరియల్ అయితే తగ్గిందంటే షాపింగ్కి వెళ్తున్నారు. ఏం బ్యాంగిల్ బిజినెస్ కానీ చాలా మనమే చాలా అమౌంట్ అయితే పెట్టాల్సి వస్తుంది. సో టైం 10 o'clock అయింది, అయినా వీళ్ళ పని మాత్రం అవ్వలేదు. ఆ రోజు 11 o'clock వరకు చేస్తూనే ఉన్నారు. మాకు గ్రీన్ అండ్ మెరూన్ సెట్ ఒకటి ఆర్డర్ వచ్చింది. ఈ పింక్ అండ్ గోల్డ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వర్క్ చేసి నాకు ఎలా ఉండిద్దో ఏంటో, చాలా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ మాత్రం చూడడానికి. సో ఇవన్నమాట వీళ్ళ కష్టాలు. మా అత్తయ్య అలా కూర్చొని చేస్తూనే ఉన్నారు. చాలా సెట్లు చేశారు ఈ రోజు. గ్రీన్ సెట్ ఫేమస్ అనమాట, మనకి బాగా నచ్చుతాయి ఎవరికి చూసినా కూడా. అది గ్రీన్ మీద అంత వర్క్ అవడం వల్ల లుక్ బాగుంటుందో మరేమో. ఇక మొత్తానికి ఈ రోజంతా ఇలా గడిచింది. బెడ్ రెస్ట్ తీసుకోమంటే తీసుకోకుండా ఈ పనులు చేసి కాలు చూసారు కదా ఎంతలాగా వాచిపోయిందో. నేను చెప్తే వినరు. ఈ 2 రోజులు పోతే తర్వాత అయినా చుట్టుకోవచ్చు కదా, కొంచెం కాలు సెట్ అవ్వాలి కదా అని నేను అంటాను. లేదు బాగానే ఉందిలే అని అత్తయ్య అంటారు. ఇంతేనండి, 2 రోజులంతా కూడా ఇలా గడిచిపోయినాయి. వ్లాగ్ కొంచెం లేట్ అయిందని మాత్రం ఏమనుకోవద్దు. నేను ఇంకా మళ్ళీ తిరుపతి వెళ్ళిన దగ్గర నుంచి మ్యాక్సిమం అప్డేటెడ్గానే ఉంటాను. ఇంతే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.